హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథము ఇది బైబిల్ అంతట్లో ఆకార గ్రంథం. ప్రకటన గ్రంథం ఆది కాండంలో సృష్టి ప్రారంభించబడినట్లుగా మనం చూస్తాము. ప్రకటన గ్రంథంలో సృష్టి యొక్క అంతం కూడా ముగించబడటం గురించి మనం చదువుతాం. ఇక్కడ యేసు ప్రభువు ఎన్నుకున్న శిష్యులలో 12 మందిలో ఒక వ్యక్తి ఇస్కరియోతు యూదా ప్రభువు పట్టించాడు. ఆయన తప్పిపోయాడు. మిగిలిన 11 మందిలో అందరూ హతసాక్షులైపోయారు. కానీ ప్రకటన గ్రంథం రాసినటువంటి శిష్యుడైనటువంటి యోహాను ఆయన హతసాక్షి కాల. ఆయన చంపడానికి రోమా చక్రవర్తి ఒక పెద్ద కళాయి నిండా నూనె పోసి నూనె బాగా మరిగించిన తర్వాత ఆ నూనెలో యోహానుని పడవేసినప్పుడు ఒక భయంకరమైన రూపం వచ్చేస్తాడు. కానీ చనిపోలా. అప్పుడు ఆ రాజు చక్రవర్తి ఏం చేస్తాడంటే పద్మాసు అనేటువంటి ద్వీపానికి యోహానును బంధించి అక్కడ ఉంచినప్పుడు అక్కడ దేవుడు యోహానుకు బయలుపరిచిన సంగతులు ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఈ ప్రకటన గ్రంథం రాబోయే 7 ఏళ్ల మహాశ్రమలు ఎలాగుంటాయో అనేది 2000 సంవత్సరాల కిందటనే యోహాను ద్వారాగా దేవుడు తెలియజేసిన లేఖనాల్లో ప్రకటన గ్రంథంలో అవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఇందులో ముద్రణ శ్రమలు ఉన్నాయి 7, పాత్రల శ్రమలు ఉన్నాయి 7, బోరణ శ్రమలు ఉన్నాయి 7. 21 శ్రమ ఈ భాగంలో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా మహాశ్రమల కాలంలో జరగబోతున్నాయి. ఆ మహాశ్రమల కాలానికి ముందే ప్రభువు తన సంఘాన్ని, పెళ్లి కుమార్తెను ఆయన మధ్యాకాశాన్ని తీసుకువెళ్ళటానికి ప్రభువారు రాబోతా ఉన్నారు. ఈ ప్రకటన గ్రంథములో యేసు ప్రభు యొక్క 2 రాకడల గురించి రాయబడి ఉన్నాయి. ఒకటి 3 అధ్యాయం 3వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తే చదవాలి. ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చిందను, ఏ గడియను నీ మీదికి వచ్చిందను నీకు తెలియదు. ఇది ఒక రాకడ. ఇంకొక రాకడ ఉంది. 1:7 వచనం ఒకసారి జ్ఞాపకం చేయి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనలో చూచెను, ఆయన పొడిచిన వారు చూచారు. ఇది మరి యొక్క రాకడ. ఇది బహిరంగ రాకడ. 1:7 ఉన్న ఆ యొక్క వచనంలో రాయబడిన మాట మేఘారూఢుడై వస్తున్నది బహిరంగ రాకడ. 3:3 రాయబడినటువంటి మాట నేను దొంగ వలె వచ్చుచున్నాను అనే మాట, అది రహస్య రాకడ. ఇది అర్థమైందా? 2 ఉన్నాయి. రహస్య రాకడ ఉంది, బహిరంగంగా రాకడ ఉంది. వాస్తవానికి రహస్య రాకడను అది దేని బిడ్డారా, అది ఆగమనము అంటారు. అనగా ఎదే బిడ్డారా, దాన్ని మనం ఆ మాటని ఏమంటారంటే దశలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనంలో ఆ మాట అక్కడ మనం చూస్తాం. మేఘముల మీద మనం కొనుపోబడుదుము. ఈ కొనుపోబడుదుము అనేటువంటి మాట దేవుని పిల్లలారా, దీనినే రాప్చర్ అంటే ఎత్తబడటం అంటారు. దీనిని ఎత్తబడటం అంటారు. ప్రమాణంలో పిల్లారా,
ఈ కొనుక్కోబడదు అనే మాట మొట్టమొదటి ఎవరికి ఉపయోగించబడింది అంటే, ఎక్కడ రాయబడింది అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచన భాగం వరకు మనం వెళ్ళినట్లయితే, కొనుక్కోబడే సరే దశరికి రాసిన పత్రికలు రాయబడినటువంటి కొనుక్కోబడిన అనే మాట, హానోకు విషయంలో కొనుక్కోబడిన మాట రెండు కూడా ఒకటే. హానోకు కొనుక్కోబడ్డాడు. హానోకు ఎలా కొనుక్కోబడ్డాడో దేవుని పిల్లలారా, హానోకు కొనుక్కోబడిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత క్రీస్తు యొక్క వధువు సంఘము కూడా అలా కొనుక్కోబడుతుంది అందరికి ఒక రుజువు హానోకే మనకు ఒక రుజువు. హానోకు కొనుక్కోబడటానికి ముందు హానోకులో 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, అక్కడ రాయబడినటువంటి మాట మరలా 5వ వచనం చూడండి, మెయిన్ అది విశ్వాసమును బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడట విశ్వాసమూలముగా జీవిస్తాడట. రోమా 1:17 ఒకసారి జ్ఞాపకం చేయండి. రోమా పత్రిక చూసారా, నీతిమంతుడు ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తి అయితే, నువ్వు క్రీస్తు కొరకు లోకము నుండి నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తి అయితే, దేవుని బిడ్డ, నీ జీవితం లోకానికి వేరుగా ఉంటుంది. లోకం చూస్తున్న వాటిని బట్టి నమ్ముతారు, కానీ నీతిమంతులు చూడని వాటిని నమ్ముతారు. యోహాను యొక్క ఆ యొక్క హానోకు యొక్క జీవితం నీ విశ్వాసముతో కూడిన జీవితం. ప్రియులారా, దేవుని చూడలేదు, కానీ దేవుణ్ణి అతడు హానోకు ఎరిగాడు, అనుభవపూర్వక ఎరిగాడు. దేవుని చూడలేదు, కానీ హానోకు దేవునితో నడిచాడు. పిల్లారా, కాబట్టి హానోకులో ఉన్న 3 ప్రత్యేకతలు ఏంటంటే, అతడు సామాన్యమైన వ్యక్తి కాదు, తన జీవితం విశ్వాసం వల్ల తను జీవించాడు. పుట్టుకతో విశ్వాసంతో జీవించినట్టుగా రాయబడలేదు. ఒకసారి చదువుదాం బైబిల్లో ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనానికి రండి. హానోకు చదవాలి. 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమార్తెలను కుమారులను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. దేవుడు అతని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాడు. మొత్తానికి హానోకు యొక్క దినాలు ఎన్నో స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నాయి. 365 ఏళ్ళు. చూడండి, 365 ఏండ్లలో 65 సంవత్సరాలు అక్కడ లెక్కలకు లేదు. తను ఎప్పటి నుంచి నడిచాడు అంటే 65 సంవత్సరాల తర్వాత దేవునితో నడవటం ప్రారంభించి. సోదరి సోదరుడా, నీవు ఎప్పటి నుంచి దేవునితో నడటం ప్రారంభించావు? అసలు దేవునితో నడుస్తున్నావా? విశ్వాసము కొరకు నువ్వు జీవించగలుగుతున్నావా? హానోకు 65 ఏళ్ళు జీవించిన కాలంలో ఒకే ఒక మాట రాయబడింది. అతను ఎవరు కన్నాడంటే మెతుషెలను కనెను అని రాయబడింది. 65 సంవత్సరాలలో మెతుషెలను కన్నట్టుగా రాయబడింది. ఇంకా ఏ విషయంలో కూడా రాయబడలేదు. కానీ 60 సంవత్సరాల తర్వాత దేవుడు మిగిలిన జీవితాన్ని దేవుడు తన లెక్కలోకి తీసుకున్నాడు. అక్కడ నుండి దేవుని ఎరిగాడు, దేవుని అనుభవించాడు, దేవునితో నడవటం ప్రారంభించాడు. ఆ నడవటం 300 సంవత్సరాలు దేవునితో నడవటం ప్రారంభించాడు. ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి.
ఎక్కడ ఆగిపోలా. ఒక ఆదివారం కనుక మనం పొరపాటుగా మనం కాపిస్తే ఆటోమేటిక్గా రెండో వారం కాలం ఎలాగుంటుందంటే కాస్త నీలో విశ్వాసం తగ్గుతుంది, ఆసక్తి తగ్గుతుంది. కానీ హానకి ఎక్కడ కూడా తన గ్యాప్ ఇవ్వడా. 300 సంవత్సరాలు ఒక సన్యాసిగా జీవించలా, దేవుని పిల్లలారా ఒక సాధువుగా జీవించలా. తన భార్య ఉంది, కుమారులు కంటున్నాడు, కుమార్తెలు కంటున్నాడు. అంటే హానోకు యొక్క జీవితంలో ఎంతమంది కుమారులు కన్నాడో, ఎంతమంది కుమార్తెలకు కన్నాడో దేవుని యొక్క వాక్యంలో రాయబడలేదు. కానీ హానోకు ద్వారా నీవు నేను ఏది నేర్చుకోవాలో దానినే తన లేఖనాలలో రాయించాడు. దేవుని స్తోత్రం. ఒకటి, హానోకు 300 సంవత్సరాలు విశ్వాసము త్వరగా జీవించాడు. ఎలాగా ప్రభువు ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసము త్వరగా హానోకు జీవించాడు. తర్వాత హానోకులో మరొక ప్రత్యేకత ఏంటంటే దేవునికి ఇష్టడై ఉన్నాడు. అది చదవండి మరలా అక్కడ. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను. నీవు చాలాసార్లు కూడా వాక్యం వింటున్నప్పుడు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడొచ్చు. కానీ నీ జీవితానికి దేవునికి సంబంధం లేకపోతే, నీ జీవితం ద్వారా దేవుడికి అంగీకారం లేకపోతే, ఇష్టం లేకపోతే ప్రభు రాకడ కొరకు నీవు ఎదురు చూడటం కూడా వృధా. ఏది బిడ్డ, నీలో హానోకు వలె విశ్వాసము లేకపోయినా, హానోకు వలె దేవునికి ఇష్టంగాను లేకపోయినా, హానోకు వలె దేవునితో సంబంధం లేకుండా నువ్వు జీవించినా, నువ్వు ఎత్తబడటం గురించి నువ్వెన్నిసార్లు విన్నా, 100,000 సార్లు కూడా నీకు విన్నా, ఆ వర్తమానం నీకు అనవసరం లేదు. ఏదేం బిడ్డ, దయచేసి ఈ ఉదయం ఒక్కసారి గమనించుదా. నేను దొంగ వలె వచ్చున్నాను అన్నాడు. సాధారణంగా దొంగ చెప్పిరాడు, నేను వస్తాడంటారా, చెప్పిరాడు. అందుకని ప్రభువారు ఎప్పుడు వస్తాడో ఆయన చెప్పలేదు. ఎవరైనా సరే మీకు ఈ మధ్య చాలా మంది కూడా లెక్కలు కట్టి ప్రభు రాకడ గురించి చెప్పేస్తా ఉంటారు. అంటే ప్రభు ఏమో దొంగ వల్ల వస్తుందని ఆయన చెప్తుంటే, వాక్యం చెప్తుంటే నువ్వు లెక్కలు కట్టడానికి నీకు అవదు. దేవుని పిల్లలారా, కాబట్టి ఆ లెక్కలు మనం తీసుకోవడానికి వీలు. ఆయన దొంగ వల్ల వస్తున్నాడు అంతే. మనం జాగరూకత కలిగి మెలకుగా ఉంటుందని ప్రభు చెప్పాడు. రెండవదిగా, దొంగ వచ్చినప్పుడు ప్రియులారా, దొంగ వచ్చినప్పుడు పనికిమాలినవి, ఉపయోగం లేని వాటిని తీసుకెళ్ళడానికి రాడు. నీకు నచ్చినప్పుడు వస్తే, నచ్చినప్పుడు ఆగిపోతే, మంత్లీ ఒక వారం వచ్చి, ఒక రోజు వచ్చి మొక్కలు కనిపించి వెళ్ళిపోతే, ప్రభు దృష్టిలో నువ్వు విలువైన వ్యక్తిగా ఉంటున్నావా? నువ్వు విలువైన వ్యక్తిగా లేకపోయినట్లయితే దేవుని బిడ్డ ఖచ్చితంగా నీవు విడవబడతావు. అందులో ఎలాంటి సందేహం లేదు. దొంగ వస్తున్నది ఎందుకు అంటే ఇందులో ఉన్న విలువైన వస్తువులను దోచుకెళ్ళటానికి వస్తాడు. హానోకు దేవునికి విలువైన వ్యక్తి. కుటుంబం ఉన్నా, సంసారం ఉన్నా, కుమార్తెలు ఉన్నా, కుమారులు ఉన్నా, మరి వారి చదువులు, వారి భవిష్యత్తు, వారి వివాహాలు దేవుని బిడ్డ. గాని హానోకు కుటుంబం కంటేనో, పిల్లల కంటేనో, వారి భవిష్యత్తుల కంటేనో హానోకు ప్రథమ స్థానాన్ని దేవునికి ఇచ్చాడు. దేవునితో నడిచాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అందుకని హానోకు పట్ల దేవుడు అదేం బిడ్డ ఆశ పెట్టుకున్నాడు. హానోకును పూర్తిగా అలా నడుస్తూ వెళ్తూ ఉండగానే దేవుడు హానోకుని కొనుక్కోయేను
అంట చదువుతున్నా. ఒక రోజున మనం కూడా హానుకు కొనుక్కోయినట్లుగానే మనము కూడా ఒక దినాన్ని కోల్పోతాం. మనం కూడా ఒక దినాన్ని కోల్పోతాం. నువ్వు కోల్పోవడానికి ముందు ఎదురు చూస్తున్నట్లయితే మహాశ్రమల కాలానికి ఎత్తబడి సంఘం యొక్క గుంపులో ఉండాలి అంటే హానుకు లాంటి విశ్వాస జీవితం నీలో ఉండాలి. రెండవదిగా హానుకు వలె దీనము దేవునితో సహవాసంలో నడవాలి. హానుకు వలె దేవునికి నీ మాటలు, నీ ప్రవర్తన, నీ తలంపులు, నీ చూపులు, నీ ఆలోచన, నీ నడవడిక దేవునికి ఇష్టముగా ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టముగా ఉండాలి. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 9వ వచనం మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. మీ సహోదరుడు, మీ సహోదరుడు ఎవరంటే యోహాను? మనతో పాటు మీ సహోదరు. దరిదాపుగా అపోస్తలులు అందరూ కూడా వారు ఏమని చెప్పుకున్నారో చెప్పమంటారా? క్రీస్తు యొక్క దాసుడను అని చెప్పారు. మీరు ఏ పత్రిక చదవండి, ఎదేం బిడ్డ అక్కడ ఏమని రాయబడుతుంది అంటే క్రీస్తు యేసు యొక్క దాసుడను. రోమ పత్రిక 1:1 ఒకసారి జ్ఞాపకం చేయండి. క్రీస్తు యేసు దాసుడును పౌలును. పౌలు ఏమని రాస్తున్నాడు చూసారు? క్రీస్తు యేసు దాసుడను. దాసుడు అనే మాట బైబిల్లో మనం గమనిస్తే 2 రకాలైన దాసులు ఉన్నారు. వింటున్నారా? 2 రకాలైన దాసులు ఉన్నారు. ఒక రకము దాసులు ఎవరు అంటే కూలీలు. చెప్పండి, కూలీ, దిన కూలీ. ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఒక కూలి పని చేయడానికి మీరు కూలి కుదుర్చుకున్నారు అనుకోండి, అతడు దాసుడే. అతడు ఏ విధంగా దాస్తుడంటే నువ్వేం చెప్తే ఖచ్చితంగా అతను చేస్తాడు. అనంత అయిపోయిన తర్వాత నేను నుండి ఎక్స్పెక్ట్ చేస్తాడు ఏంటి? జీతం, పేమెంట్. మీరు ఒక రకమైన దాసులు. రెండో దాసులు ఎవరు చెప్పమంటారా? వారే బానిసలు. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పండి? బానిసలు. బానిసలకు హక్కు ఉండదు, బానిసలకు స్వతంత్రత ఉండదు. బానిసలు ఏ విధంగా అడగటానికి లేదు. ఎందుకంటే యజమాని యొక్క హక్కు ఉన్నారు. నాకెందుకు ఈ పరిస్థితి అనుమతించు అడగటానికి నీకు అర్థమైందా? పౌలుల రకములు అనుమతించాడు దేవుడే. ప్రారంభములోనే సేవ పిలుపు వచ్చిన ప్రారంభములోనే ఒక ముళ్ళు దేవుడు అనుమతించాడు. దేవుడు ముమ్మారు తీయమన్నాడు. ప్రభుని అడిగాడు, ముమ్మారు ప్రార్థన చేసి ముళ్ళు తీయి ప్రభు, ఈ ముళ్ళు తొలగిస్తే మరింత సేవ చేస్తున్నాను. కానీ ప్రభు అన్నాడు, లేదు లేదు, నా కృప నీకు చాలు, నీ బలహీనతలు ఏంది నా శక్తి నీకు పరిపూర్ణం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే నువ్వు కోరిన రీతిగా ఆ ముళ్ళు నేను తీయను, నీకు ప్రయోజనకరంగా ఉండడానికి ముళ్ళు వచ్చాను. కాబట్టి ముళ్ళును అసలు ముళ్ళున్నదనే సంగతి నీకు తెలియనంతగా నా కృప నీకు చాలు ఉన్నప్పుడు మరలా పౌలు ముళ్ళు గురించి ప్రస్తావించున్నాను. నీకు అర్థమైందా? ముళ్ళు గురించి ప్రస్తావించున్నాను. చనిపోయే వరకు కూడా తన శరీరంలో ముళ్ళు ఉంది, కానీ 10 మంది చేయలేని గొప్ప సేవ పౌలు చేయగలిగాడు. దేవుని స్తోత్రం. ఎలా చేయగలిగాడు అంటే అదే దేవుని కృప. దేవుని కృప లేకుండా దేవుని కొరకు నువ్వు ఏది చేయలేవు. దేవుని బిడ్డ, నువ్వేది చేయాలన్నా, నువ్వేది చేస్తున్నా దాని వెనుక ఆయన కృప ఉన్నది వెనుక నీవు చేయగలుగుతున్నావు. నువ్వు కృప లేకపోతే నేను ఏమి కూడా చేయలేవు. కాబట్టి ప్రపంచంలో ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు ఈ ముళ్ళు నాకు అని పౌలు అడగల. నేను క్రీస్తుకి బానిసను. ఎందుకంటే ఆయన పరగా ఆయనను కొన్నాడు,
నా పరంగా నేను ఆయనకు అప్పగించుకున్నాను. దేవుని స్తోత్రం. క్రీస్తు తన స్వరక్తము చేత నిన్ను కొన్నాడనే సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే నీ పరంగా నీవు సంపూర్ణంగా ఏం చేస్తావో తెలుసా? ఆయనకు నీవు అప్పగించుకుంటావు. చాలాసార్లు చెప్పాను, మరొకసారిగా ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ ఇద్దరు, ఒక నీగ్రో అమ్మాయి యవనస్తురాల్ని, ఇద్దరు ధనవంతులైన వ్యక్తులు, భయంకరమైన కిరాతకులు, ధనవంతులే. ఈమె విషయంలో ఇద్దరు కూడా పాట వేసుకుంటున్నారు, పాట పాడుకుంటున్నారు. ఒకడికి మించి ఒకడు ఇచ్చేస్తున్నాడు. ఈడెచ్చేస్తుంటే ఆడిచ్చేస్తున్నాడు, ఆడిచ్చేస్తుంటే ఈడిచ్చేస్తున్నాడు. ఎక్కెక్కిబడి ఏడుస్తుంది ఆ యవనస్తున్నారు. దుర్మార్గులైన దుష్టులైన ఇద్దరు వ్యక్తుల చేతులు, ఎవరి చేతుల్లో పడిన కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు ఈ యవనస్తురాలికి తప్పవు. అందుకని ఆమె ఎక్కెక్కిబడి ఏడుస్తూ ఉంది. వీరిద్దరు కూడా అలాగా పాట హెచ్చిస్తూ ఉంటే అనుకోండి, ఇందులో మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు. మీరిద్దరు హెచ్చించినంత కంటే అధికముగా వెలచించి ఈమెను కొన్నాడు. ఒక కంసాలను పిలిపించాడు, తన సంఖ్యలను విడిపించాడు. ఆయన ఒక మాట అన్నాడు, అమ్మాయి, నేను నిన్ను నాకు బానిసగా చేసుకోవడానికి నేను కొనలేదు, నా ధనాన్ని ఇచ్చించలా. నేను నీకు స్వేచ్ఛను, స్వతంత్రత ఇవ్వటానికి నేను నిన్ను కొన్నాను. కాబట్టి నేను నీకు స్వేచ్ఛ ఇస్తున్నా, నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఎలా జీవిస్తావో అని చెప్పి ఆ వ్యక్తి చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతవరకు ఎక్కెక్కిపడి ఏడుస్తున్నటువంటి ఈమె, గూలపడి ఏడుస్తున్నటువంటి ఈమె ఒక్కసారిగా తేరుకొని ఇది కళానిసమా అనుకుంటూ ఒక క్షణం ఆలోచన చేసి పరుగున దగ్గరికి వెళ్ళి, అయ్యా అయ్యా అయ్యా, ఈ దినము నుండి నేను నా ఇష్టపూర్వకంగా నేను మీకు బానిస్తాను. దేవుని స్తోత్రం. సోదరుడా, ఎందుకు ఇక్కడికి రావాలి? ఎందుకు మనం పాడాలి? ఎందుకు ఆరాధించాలి? ఎందుకు అంటే ఆయన పరంగా ఆయన అనుకున్నాడు. నా పరంగా నేను ఆయనకి సేవ చేయటంలో రుణస్తుడను. దేవుని స్తోత్రం. ఈ సత్యాన్ని ఎప్పుడైనా గుర్తించావా? ఈ సత్యాన్ని గుర్తిస్తే ఎగిరి పడి నువ్వు దేవుని మందిరానికి వస్తావు. ఎగిరి పడి నువ్వు పరిచర్య చేస్తావు. గంతులు వేసుకుంటూ దేవుడు నీకు ఏ తలాంతులు ఇచ్చాడో దాన్ని నువ్వేం చేస్తావో తెలుసా? నువ్వు ఏది బలవంతంగా చేయవు, ఏది బలవంతంగా చేయవు. దేవుని పిల్లరా, ఆ సత్యాన్ని ఎరిగినట్లయితే, ఆ ప్రత్యక్షత నీకు కలిగినట్లయితే దేవుని కొరకు నీవు చాలా ఆసక్తితో నువ్వు ప్రతి దాన్ని కూడా చేయగలిగే తప్ప ఏదో ఉస్సూరుమంటూ కూర్చుకొని దేవుని బిడ్డ నీ ఆయన పరంగా ఆయన కొన్నాడు, నీ పరంగా నీవు ఆయనకు అప్పగించుకున్నావా? అదే పౌలు రోమపత్రిక 12 ప్రారంభ వచనంలో అదే జ్ఞాపకం చేస్తాడు, అదే మాట్లాడతాడు. ఒకసారి చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునులని దేవుని వాక్యమును బట్టి నేను మిమ్మలను బ్రతిమలాడుతూ ఉన్నాను. చూసారా? సజీవ యాగముగా మీ శరీరములను దేవుని బిడ్డ, మన ఆత్మయే కాదండి, మన ఆత్మయే కాదు, మన శరీరాలు కూడా దేవునికి కావాలండి. అందుకే ఆయన తన స్వరూపములో మనల్ని సృజించుట గల కారణం అది. ఒక ఆత్మయే కాదు, ఒక మనస్సే కాదు, మన శరీరము కూడా దేవునికి కావాలండి. మన శరీరం కూడా దేవునికి కావాలి.
శరీరము త్వరగా దేవుని మనం మహిమపరచబెట్టాలి. ఈ శరీరాన్ని కూడా దేవునికి మనం అప్పగించబెట్టాలి. ఒక మాట చెప్పాలంటే ఆత్మ ఎక్కడుందో తెలుసు, శరీరం యొక్క తొడుగులో ఉంది. ఈ శరీరంపై నేను ఏం ధరించడం తెలుసు, వస్త్రం ధరించినట్లుగానే నా ఆత్మను శరీరం ఏం చేస్తుందంటే తొడుక్కుంది. మీకు అర్థమైంది? నా ఆత్మ ఏం చేస్తుందంటే శరీరము తొడుగులో ఉంది. శరీరం అనే తొడుగులో ఆత్మ ఉంది. కాబట్టి ప్రియులారా, లోపల ఉన్న ఆత్మ ఎంతో, వెలుపల ఉన్న శరీరం కూడా దేవునికి అంతే ప్రాముఖ్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడు. ఇక్కడ యోహాను చెప్పిన మాట మనం గమనిస్తే మరొకసారి జ్ఞాపకం చేస్తామా? సహోదరుడును, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలను, రాజ్యములను, సహనములను పాలివాడనైన నేను యోహానును. చూడండి ఎంత విలువైన మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు గమనించారు. నేను మీ సహోదరుడు. ఆయన అపొస్తలుడు అయ్యుండి కూడా రాబోయే కాలంలో మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ప్రభు యొక్క సింహాసనము చుట్టూ కూడా 24 పెద్దలు ఉంటారండి. 24 పెద్దలలో యోహాను కూడా ఒక పెద్ద. 24 కూడా కిరీటం ధరించుకుంటారండి. 24 పెద్దలు కూడా సింహాసనం కూర్చుంటారండి. అంటే మనకంటే ఉన్నత స్థాయి కలిగానే లేదు వాళ్ళు. అయినా సరే యోహాను ఏమంటున్నాడో తెలుసా? నీతో నాతో సమానత ప్రకటిస్తా ఉన్నాడు. నేను మీ సహోదరుడను. ఆయన మనతో పాటు ఒక సహోదరుడు అయ్యుండి తర్వాత ఏమంటాడు? యేసును బట్టి కలుగు శ్రమలోను. నువ్వు యేసు దగ్గరికి వచ్చి యేసు కొరకు జీవించటం అనేది అంత ఈజీ కాదు. నువ్వు యేసును బట్టి జీవించాలనుకుంటే ఖచ్చితంగా నీకు శ్రమలు కలుగుతాయి. నీకు అర్థమైంది? రండి నా దగ్గరికి, నీకు హాయి జీవితం ఇస్తాను, పూల పంపిస్తాను అని ప్రభు ఎక్కడ బైబిల్లో అది చెప్పలా. నువ్వు ప్రభు దగ్గరికి రావటం అంటే ఇష్టపూర్వకంగా శ్రమలను భరించడానికి వస్తున్నావు. ఆ శ్రమను భరించకపోతే, ఆ శ్రమలో నిలబడకపోతే అసలు ఆయనకి సంబంధం, ఆయన రాజ్యంలోని వ్యామాత్రం కూడా పాలిభాగస్తురాలు కాలేవు. తెలుసుకుంటా కాలేవు. ప్రబలంలో ప్రియ మేడం గయోన్ అనేటువంటి ఒక ఆమె ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక రాసుల వంశంలో కూర్చున్న వ్యక్తి. తల్లికి కానీ ఆమెకి కానీ తెలియదు తండ్రి చేసిన వివాహ సంబంధం. 3 దినాలు వివాహం అనగా ఈమెకి తెలిసింది. ఈమెకి తెలియకుండానే వివాహ పత్రాల మీద సంతకం కూడా పెట్టించేశారు. ఎలా చూస్తే ఎదిరిట్ల ఈమె కంటే 22 సంవత్సరాల వయసులో పెద్ద ఆ వ్యక్తి. ఒక మాట చెప్పాలంటే తనకి ఒక రోగం ఉంది. జీవితకాలం అంతా రోగంతోనే బాధపడుతూనే ఉన్నాడు. చాలా చిన్న వయసులోనే ఈ యొక్క ఆమె విధురాలైపోయిన తర్వాత చనిపోయాడు. ప్రియులారా, ఈ మాట ఇంట్లో తన భర్త గురించి మంచి విలువైన వంటలు చేసి తీసుకెళ్తుంటేనంట అత్తగారు ఏం చేసేవారు తెలుసా? ఈమె దగ్గర నుంచి తీసుకొని తన కొడుకు దగ్గరికి వెళ్ళి చక్కగా తినిపించేదట. అంటే నీకోసం ఇంకా శ్రేష్టమైన వంటలు నేను చేశాను అని చెప్పే ప్రియులారా ఆమె తినిపించేదట. ఈమె నవ్వుకునేదట, ఏమి చేయలేక నవ్వుకునేదంట. ఇలాగ నా అత్తగారి ఇంట్లోనంట సిలువ గురించిన పాఠాలు నేర్చుకోవటానికి చాలా సంవత్సరాలు సిలువ పాఠాలు నేర్చుకుంది ఈమె. 16-17 శతాబ్దంలో అప్పట్లో రోమన్ క్యాథలిక్ ఒకటే ఉండేది.
అక్కడక్కడ ప్రొటెస్టెంట్స్ లో ఉండేవారు. కానీ ఈమె రోమన్ కేథలిక్లో పుట్టి గొప్ప దేవుని కొరికాయి ఎన్ని సంవత్సరాలు సరసన ఖైదీ అనుభవించిందో చెప్పలేమండి. రమణ ప్రియ తేలిపెట్టినారు ఒక రాజకుమార్తె. ఆమె యొక్క చరిత్ర ఎంత అద్భుతంగా ఉంటారు ఎదిగిపెట్టారు. కాబట్టి దయచేసి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ప్రభు ఎందుకు వచ్చావు అంటే ఆయన శ్రమలో యోహానేమంటున్నాడు, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను. చూసారా, ముందేమన్నాడు? శ్రమ అన్నాడు, తర్వాత ఏమన్నాడు అంటే క్రీస్తు యొక్క శ్రమలలో నువ్వు పాలిభోగస్తుడు కాకపోతే ఆయన రాజ్యంలోనికి ఏమాత్రం పాలుండదు అని అక్కడ ప్రభు చెప్పేటువంటి విషయం. నువ్వు ఎంత మేరకైనా శ్రమలలో పాలిభంగస్తులు అవుతావో ఆయన రాజ్యములో నీవు కూడా ఏమవుతావు అంటే పాలివాడమవుతావు. అందుకనే ప్రభు అన్నారు, లోకములో మీకేం కలుగుతున్నాడు? చదవండి, యోహాను సువార్త 16:33 ఒకసారి జ్ఞాపకం చేయండి. నాయందు చదవండి, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించాను. అయినను లోకములో మీకు శ్రమ కలుగు. మీకంటే ఎవరికి? ఆయన యందు ఉన్న వారికి, క్రీస్తు గుడికే జీవించిన వారికి, క్రీస్తు పక్షంగా ఉన్న వారికి లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించు. అంటే లోకములో ఏముందట? శ్రమ. లోకములో శ్రమ. ప్రియమైన బిడ్డ, కొంతమంది శ్రమలకు ఇష్టపడ. మనం చదువుకున్న కీర్తన ఒకసారి చూడండి, 73వ కీర్తనలో 3 నుండి 5 వరకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటామా? చూసారా, ఇక్కడేమో భక్తిహీనుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మరొక వైపునేమో భక్తిహీనులు కాని వారి జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తిహీనులకు కలిగే క్షేమం నా కంటపడినప్పుడు గర్వించే వారిని బట్టి నేను మత్సరపడుతున్నాను. మరణమందు వారికి యాతన లేవు, పుష్టిగా ఉన్నారు. మీకు తెలుసా, రూతు మార్ప ఎందుకు అత్తగారితో పాటు వెళ్ళడానికి ఇష్టపడలేదు? బెత్లెహేము దేశం తెలుసా? ఒకసారి మాట్లాడండి. రూతు గ్రంథం 1:6 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళను ప్రయాణమైరి. అప్పుడు తిరిగి పోవాలని చనిపోయిన వారి ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. మీలో ఒక్కొక్కరే పెళ్లి చేసుకొని తన ఏట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొని అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల ఎందుకు మేము నీతో కూడా వచ్చినాము ఆమెతో చెప్పగా, నయోమి నా కుమార్తెలారా, మీరు మరలండి, నాతో కూడా మీరు నా రాలేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టు ఇంకా కుమారులు నా గర్భంలో మిందురా, నా కుమార్తెలా తిరిగి వెళ్ళి నేను పురుషునితో ఉండలేని ముసలిదానని. అక్కడ చివరికి వార్ప ఏం చేస్తుందంటే తన అత్తను ముద్దు పెట్టుకుని గుడ్ బై చెప్పి ఆ దేశానికి, అంటే మోయాబు దేశంలోనికి, పూర్తిగా లోకంలోనికి ఆమె వెళ్ళిపోయింది. ఎందుకు ఆమె వెళ్ళిపోయింది తెలుసు? మోయాబీలంట. ఒకసారి ఇర్మియా గ్రంథానికి రండి, 48:10-11 ఒకసారి జ్ఞాపకం చేయాలి. ఇర్మియా 48:11 మోయాబు
అదెన్నడూ చెరలోనికి పోయినది కాదు. మోయాబట బాల్యము నుండి నెమ్మది నుండి నొందిన వార్ప ఈ ముసలిదానితో ఈ వృద్ధురాలతో ఈమెకి అక్కడ తలదాచుకోవడానికి లేని పరిస్థితులలో, ఆ బాధలో, ఆ శ్రమలో వద్దు పోబోయి అదే అత్త నువ్వే వెళ్ళు, ఆ బ్రతికేది నువ్వే అనుభవించు, ఆ శ్రమలు నువ్వు అనుభవించు అని చెప్పి బాల్యము నుండి నెమ్మది నొందినటువంటి వార్ప ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆమె వెనకకు తిరిగి మళ్ళా తన దేశానికి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డ, అలాంటి నెమ్మది కావాలనుకుంటే క్రీస్తు రాజు నీకు పనిచేయదు, దేవుని సంఘం నీకు పనిచేయదు. వార్పాకి వ్యతిరేకంగా రూతు నిలబడింది. ఆమె అంటది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నీవెక్కడ చనిపోతావో నేను కూడా అక్కడే చనిపోతానట. ఒక మరణమే తప్ప నిన్ను నన్ను వేరు చేయగలిగినది ఏది లేదు. దేవుని బిడ్డ, ఈ ప్రమాణం ఎక్కడ జరుగుతుందో చెప్పమంటారా? నీవు క్రీస్తు కొరికే జీవించడానికి బాప్తిసం తీసుకుంటావే, బాప్తిసం తీసుకున్న దినాన్ని ఈ ప్రమాణం చేయిస్తారు. ఈ ప్రమాణం ఎక్కడ జరుగుతుందో చెప్పమంటారా? నీవు ఒక వ్యక్తితో వివాహం చేసుకోవడానికి వివాహ బంధంలోనికి వెళ్తావే, అక్కడ ఇదే ప్రమాణం జరుగుతుంది. కానీ ప్రియదేవుల రూతు తన అత్తగారితో చెప్తున్న మాట వినండి. ఈ ప్రపంచంలో ఒక్క మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేయగలిగేది ఏది? ఇదే ప్రమాణం అపోస్తలుల పౌలు చేస్తాడు. తెలుసా మీకు? చదువుదాం ఒకసారి రోమపత్రికలకు రండి, 8వ అధ్యాయానికి వెళ్దామా? 34వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా రండి, చదవాలి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. ఇదేనండి సాతానుకున్న గురి. ఇదే నీకు అనేక శోధనలు, కష్టాలు, బాధలు, వ్యతిరేకతలు, దాడులు, నీ శరీర వ్యాధులు, వీటన్నిటికీ గల ఉద్దేశం ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క ప్రేమ నుండి నిన్ను బయటికి లాగటమే సాతానుకున్న గురి. తెలుసుకోవద్దా? నీకు అర్థమైందా? నీకు వస్తున్న కష్టాల వెనుక, వస్తున్న బాధల వెనుక, శోధనల వెనుక, శ్రమల వెనుక, వీటన్నిటికీ గల ఏకైక కారణం ఏంటంటే ఇదే. క్రీస్తు యొక్క ప్రేమలు అంటగట్టబడిన నిన్ను, ఆ ప్రేమ నుండి, ఆయన నుండి నువ్వు ఎలాగ వేరు చేయగలరా? ఏ శోధనని కలిగించాలా? ఏ శ్రమ కలిగించాలా? ఏ రోగము కలిగించాలా? ఎవరిని నిన్ను వ్యతిరేకంగా వాడుకోవాలని నీకు అని సాతానుడు వాడుకున్న ఉద్దేశం ఏంటంటే, నీవు రక్షించబడిన మొదలుకొని నువ్వు మరణించే వరకు కూడా క్రీస్తు ప్రేమ నుండి నీలో లాగటమే సాతానుకున్న ఏకైక కోరే. ఒకవేళ ఆయనతో అలాంటి సంబంధములను లేకపోతే నీకేమాత్రం శోధన కలిగించడు, నీకేమాత్రం బాధలు కలిగించడు, నీకేమాత్రం నష్టాలు కలిగించడు. ఇంత మనం చదువుకున్నాం కదా, భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు మరణమందు వారికి, అంటే మరణం వరకు కూడా వారికి ఏమి లేవట, యాతనలే. ఎలా ఉన్నారట వాళ్ళు? పుష్టిగా ఉన్నారట. అక్కడ ఇంకొక మాట వాడబడింది, ఇతరులకు అనగా వారే నిస్సక్రైస్తారు, వారే క్రీస్తుతో అంటకట్టబడిన వారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు, అంటే క్రీస్తుతో అంటకట్టబడితే ఖచ్చితంగా నీకు ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకు ఇబ్బందులు కలుగుతాయి అంటే, క్రీస్తు నుండి నిన్ను వేరు చేయటమే, క్రీస్తు నుండి వేరు చేయటమే. తెలుసు, రూతుకు తెలుసు
ఇలాంటి ప్రపంచంలో నా తల్లిదండ్రులు విడిచిపెట్టి, అన్నదమ్ములు విడిచిపెట్టి, ఐశ్వర్యం విడిచిపెట్టి అవంటలుగా ఉన్న నా అత్తగారితో వెళితే దానికి ఎంత క్రైమ్ చెల్లించాలో తనకు తెలుసు. క్రైమే తెలుసు, కానీ క్రైమ్ చెల్లించిన తర్వాత దాని వెనుక ఉన్న దీవెన ఏంటో రూతుకి తెలియదండి. నీకు అర్థమైందా? రూతుకు తెలియదండి. ప్రియమే బిడ్డారా, కాబట్టి నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావు అంటే దానికి ఎంత క్రైమ్ చెల్లించాలో నువ్వు ముందు అంచనా వేస్తావా? సోదరుడా, ప్రభు దగ్గర రావటం సులువు కాదు, ఈజీ కాదు. దానికి ఇది ఎంతో క్రయాన్ని నువ్వు చెల్లించావు. రూతు ఎంత క్రైమ్ చెల్లించిందో దాని ఫలితాన్ని రూతే పొందుకుంది. ఒకసారి మాట కూడా జ్ఞాపకం చేస్తారా? రూతు గ్రంథం 3వ అధ్యాయానికి రండి, 10-11 వచనానికి. అతడు చదవాలి. కాబట్టి నా కుమారి భయపడకు, నీవు చెప్పినదంతా నీకు చేసేదని, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడునన్న మాట వాస్తవమే. అయితే నేను నీకు నాకంటే సమీపమైన బంధువుడు అక్కడ ఉన్నాడు. యోగ్యురాలు అని నా జనులందరూ కూడా ఎరుగుతుంది. ప్రియులారా, ఎవరంటున్నారు ఈ మాటలు తెలుసా? బహు ఐశ్వర్యవంతుడైన, బహు గొప్ప వ్యక్తి అయిన బోయాసు అనబడిన వ్యక్తి రూతుతో చెప్తున్నటువంటి మాటలు. రూతు, నువ్వు యోగ్యురాలు అని నా జనులందరూ కూడా నీవు కొద్దివారిని గాని గొప్పవారిని గాని నువ్వు వెంబడించాలా. వాస్తవానికి పేదరికమైనటువంటి వారు సాధారణంగా ఎవరు ఎన్నుకుంటారు? గొప్పవారిని ఎన్నుకుంటారు, ధనవంతులు ఎన్నుకుంటారు. కానీ రూతు పేదవారిని రూతు గొప్పవారిని కానీ ధనికుని కానీ యవనస్తులను వెంబడింపక అయినట్టు వారట. నీ మునుపడి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరెక్కువైనది. నీవు యోగ్యురాలు అని నా జనులందరూ. ఒక అనామకురాలుగా వచ్చినటువంటి, దేశము కాని దేశాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి, నిరుపేదగా ఉండి పరిగెత్తుకోవడానికి వచ్చినటువంటి, ఆ తన పొలములో పరిగెత్తుకోవడానికి వచ్చినటువంటి ఆ రూతుని ఆ ఐశ్వర్యవంతుడైనటువంటి బోయాసు వివాహం చేసుకున్నట్లు గల ఏకైక ఉద్దేశం ఏంటంటే ఇదేనండి. గొప్పవారిని కానీ కొద్ది వారిని కానీ ఒకటి వెంబడింపలేదు, రెండవదిగా ఆమె యోగ్యురాలు. గమనించారా? ఈ రోజున ఆమె మోయాబు దేశంలోంచి వచ్చిన రూతు బోయాస్కి ఏమైపోయిందంటే భారీగా చేయబడింది. ఏ పొలానికి వచ్చి ఆమె పరిగెడుతుందో ఆ పొలానికి హక్కుదారులైపోయింది, యజమాని అయిపోయింది. ఎంత ఆశ్చర్యం! చూడండి, నయోమితో ఆ వృద్ధురాలతో గమ్యము లేని పిల్లరా, వారు ఎక్కడికి వెళ్తారో, ఎక్కడ ఉంటారో, ఎలా జీవిస్తారో గమ్యం ఎరగనటువంటి వారు ఆ చీకటి గడియలో మోయాబు దేశాన్ని విడిచి బెత్లెహేముకు వస్తున్నప్పుడు చూడండి, కట్టెక్క చీకటిలో వారు ఉన్నారు. గమ్యం ఏంటో తెలియదు, భవిష్యత్తు ఏంటో తెలియదు. దేవుని పీఠ కొన్ని 100 సంవత్సరాల కిందట నేను కూడా అట్లాగే విశాఖపట్నానికి వచ్చాను. నాకు గమ్యం ఏంటో తెలియక అది వరకు హాస్టల్లో చదువుకుంటున్నాను. నేను అదే టంకు పెట్టుతో కొన్ని హాఫ్ నిక్కర్లతో 2-3 హాఫ్ నిక్కర్లతో అదే టంకు పెట్టుతో ఏదైనా ట్రైన్లో మా భావి గారు మంచి నెరగా తీసుకొచ్చారు. ఆ దినాలకి ఈరోజు ఉన్న దినాలకి తేడా. దేవుని ప్రణాళిక. నేనేదో విశాఖలో ఒక ఉద్యోగం చేసుకుని ఏదో తల్లిగా పోషించాలని అప్పట్లో ఉన్న నా మైండ్లో, కానీ నన్ను విశాఖపట్నానికి తీసుకురాక పూర్వమే
దేవుని యొక్క హృదయంలో ఉన్న ప్లాన్, నేను ఈ విశాఖ మహానగరములో దేవుని పరిచారకుడుగా, కొన్ని ఆత్మలు సంపాదించే సంపాదకుడుగా, నేను దేని పెట్టాను ఈ ప్రణాళికతోనే విశాఖపట్నానికి దేవుడు నడిపించాడే తప్ప మరొక ఉద్దేశం కానే కాదు. దేవుని స్తోత్రం. ఆ ఉద్దేశం ఎదిగినటువంటి నేను నన్ను నేనుగా పరిపూర్ణంగా ప్రభు హస్తాలకు అప్పగించుకున్నాను. నీ చిత్త ప్రకారంగా నడిపించు, నీ చిత్త ప్రకారంగా నన్ను వాడుకో. ఎందుకంటే ఎలాంటి ట్రైనింగ్ లేని వాడు, ఎలాంటి చదువు లేని వాడిని. దేవుని బిడ్డ, నాకు ఎంత ఆసక్తి ఉండేదంటే బైబిల్ పట్ల. నేను ఎప్పుడైనా సరే విజయవాడ వెళ్ళినట్లయితే అక్కడ మా అన్నగారు ఉన్నారు. మా అన్నగారు అంటే పెద్ద అన్నగారు, సొంతనే కాదు, అన్నగారు. వారింటికి ఇజ్రాయేల్ గారు అని రాకడ గురించి చెప్తా ఉండేవారు. ఆయన వారి పత్రికలు ఉండే వాళ్ళ ఇంట్లో. ఆ పత్రికలు కొన్ని తీసుకొని చదవాలనే ఆశతో నేను తీసుకొచ్చాను. దేవుని బిడ్డ, అలాగున ఆయా పత్రికలు చదువుతూ, వాక్యం చదువుతూ దేవుడు ఈ రోజున క్రమేణా నిజమే వచ్చిన వెంటనే అట్లా ఉండిపోవాలా. ఒకరోజు సినిమా మేనమ్మ గారి ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి. మొత్తం తట్టబుట్టని సర్దుకొని నీ సొంత గ్రామానికి వెళ్ళిపోరా అని, కాలేజ్ వస్తే పంపిస్తారా అని చివరికి నన్ను పంపించేస్తున్నప్పుడు అలాగే పట్టుకుని వెళ్ళిపోయాను. అలా ధైర్యంగా వెళ్ళిపోవడానికి నాకు ఒక కారణం ఉంది. అప్పటికే నాకు పాస్పోర్ట్ ఉంది. అప్పటికే మా అన్నయ్య గారు దుబాయ్ తీసుకెళ్తే నన్ను మాటిచ్చారు. కనీసం ముంబైని వెళ్ళిపోయి దుబాయ్ వెళ్ళిపోవాలనే ప్లాన్తో నేను వెళ్ళటం అంటే వెళ్ళాను. కానీ అక్కడి నుంచి పరిస్థితులు వేరైపోయినాయి. పరిస్థితులు ఎలాగో వేరైనా దేవుడు ఏ ఉద్దేశాన్ని బట్టి విశాఖకు నడిపించాడో ఈ రోజుకి దేవుడు తన ఉద్దేశాన్ని నా ద్వారా జరిగించుకుంటున్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ఎందుకు వార్త వెనుకకు వెళ్ళిపోయింది? అది అన్నడు కూడా మోయాబీలట బాల్యము నుండి నెమ్మది నుండి కదా. దేవుని పీట నువ్వు నెమ్మది కావాలని కోరుకుంటున్నావా? దేవునికి పని చేయలేవు. దేవుని రాజ్యానికి ఉపయోగపడవు నీవు. ఉపయోగపడిందా వార్త? అసలు వార్త గురించి ఏమైనా సాక్షి చెప్పుకోవడకుందా? రూతు గురించి నువ్వు గంటల తరబడి చెప్పవచ్చు. రూతు గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన పుస్తకం రాయించాడు. 66 పుస్తకాలలో రూతు పేరులో ఒక ప్రత్యేక పుస్తకం దేవుడు రాయించాడు, పరిశుద్ధాత్ముడు. దేవుని బిడ్డ, వార్త గురించి చెప్పడానికి ఏమీ లేదండి. ఈ రోజున వార్త వలె ఉన్నటువంటి వ్యక్తివా, రూతు వలె త్యాగం చేసిన వ్యక్తివా? ఒకవేళ రూతు వలె నువ్వు జీవించగలిగితే రేపటి దినానికి ప్రభు దగ్గర సాక్ష్యం ఉన్నది. నీ గురించి ఆయన అక్కడ హైలైట్ చేస్తాడు, ఇక్కడ కాదు, అక్కడ హైలైట్ చేస్తాడు. అక్కడ సాక్ష్యం ఉన్నది. నువ్వు వార్త వలె నెమ్మది కోరుకుంటే నీ గురించి చెప్పడానికి ప్రభుకి ఏమీ ఉండదు. ఏ జీవితాన్ని పెంచుకుంటున్నావు? మోయాబీలో బాల్యము నుండి నెమ్మదిగా ఉంటారు కనుక ఎవరైతే నెమ్మది కోరుకుంటారో, నెమ్మదిగా ఉండాలనుకుంటారో వారు ఏం చోటు చేసుకుంటారో కూడా వాక్యములో దేవుడు స్పష్టంగా రాయించాడు. ఒకసారి చదువుదామా? ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథం 48:29 వచ్చినానికి రండి. త్వరగా రావాలి. మోయాబీయులు గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు, వారు అతిశయమును గూర్చి, గర్వమును గూర్చి, అహంకారమును గూర్చి, పొగరును గూర్చి. నెమ్మది కోరుకున్న వారు చోటు చేసుకున్నవి ఇవే. నువ్వు నెమ్మదిగా ఉండాలనుకుంటావా? అయితే నీలో నెమ్మదిగా ఒక రకమైన గర్వం నీలో ఉంటుంది, ఒక రకమైన పొగరు నీలో ఉంటుంది,
ఒక రకమైన అహంకారం మీలో ఉంటుంది, ఒక రకమైన అతిశయం మీలో ఉంటుంది. అలాంటి నాలో రాకూడదని చెప్పి దేవుడు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ నన్ను కొడతా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. దేవుని బిడ్డ, ఆయన దెబ్బలకు నువ్వు ఇష్టపడతావా? ఆ దెబ్బలొద్దు బాబోయ్, ఆ శ్రమలొద్దు బాబోయ్ అనుకుంటే నువ్వేం పెరుగుతాయి చెప్పండి? అహంకారం, గర్వం, అతిశయం, పొగరు. ఒక రోజున దేవుడు వారి అతిశయాన్ని, వారి పొగరుని, వారి గర్వాన్ని ఎలా అణిచివేయాలో ఆయనకు తెలుసు. దేవుడి స్తోత్రం. ఈ రోజున మనుషులు చేతి నిండా వ్యాపారాలు చేసి చేతి నిండా డబ్బులు సంపాదించుకొని జీవిస్తున్న ఈ దినాన్ని ఆ డబ్బును బట్టి అతిశయిస్తూ గర్విస్తున్న ఈ ప్రజలు ఒకరోజు రాబోతా ఉంది. ప్రకటన 6:15 రాయబడింది ఆ మాట. గర్విష్ఠులందరూ, అహంకారులందరూ, పొగరు కలిగిన వారు, పొగరుబోతులందరూ, పిల్లరా, భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దోసుడు, స్వతంత్రుడు కొండ గుహలలో బండ సందుల్లోకి దాగుకొని సింహాసనాసుడు వాడి యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు దేవుడి మహా ఉగ్రత దినం వచ్చేదే, దానికి ఎవరు తాళచాలగలడు? మీరు మా మీద పడి సన్నిధికి మరుగు చేయమని కొండలతో పర్వతాలతో చెప్పుచున్నారు. ఎవరి మీదందరూ కూడా పొగరగలవారు, గర్విష్ఠులు, అహంకారులు, అతిశయులు, పొగరు పట్టిన వారు. వారి పొగను ఎలా తీర్చాలో ఆయనకి బాగా తెలుసు. సోదరి సోదరుడా, క్రమేణా వెనుకకు వెళ్ళిపోయినటువంటి వార్పాలు ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. పాపాలు, గర్వం, అహంకారం, అతిశయం అన్ని చోటు చేసుకున్నాయి. ఋతులో మాత్రం ఏం చోటు చేసుకుందో తెలుసా? అహంకారానికి బదులుగా, గర్వానికి బదులుగా, పొగరుకు బదులుగా ఏంటి? యోగ్యురాలు. దేవుని బిడ్డ, ఈ రోజున ఐగుప్తు దేశానికి వెళ్ళి బోయాజు పొలములో దీనురాలుగా, కడు బీదరాలుగా వరిగి ఏరుకుంటా ఉన్న ఎంత స్థితికి ఆమె వచ్చేసిన ఒకసారి ఆలోచించింది. ఆ స్థితికి వచ్చిన వారిలోనే అహంకారం ఉండదు, గర్వం ఉండదు, అతిశయం ఉండదు, క్రోధం ఉండదు. దేవుని బిడ్డ, నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావు? ఇవి కావాలని కోరుకుంటున్నావా? లేదంటే యోగ్యురాలుగా ఉండాలనుకుంటున్నావా? ఎవరున్నారు యోగ్యురాలు అని? బోయాజ్ అంటున్నారు. బోయాజ్ ఎవరికి చూసినా? యేసు ప్రభువు చూసినా. ఈ రోజున ప్రభు ముందు నిలబడినప్పుడు నువ్వు యోగ్యురాలు అని ప్రభు చెప్పగలడా? ఋతు వలె గర్వం, ఆ వార్ప వలె గర్వం, అహంకారం అంటే కొండ గుహలలో బండ సందులను ఆశ్రయించి ఒకరోజు రాబోతారు. నువ్వు ఏది నిర్ణయించుకోవాలనుకుంటున్నావో నీకు మరొక ఛాన్స్ ఇస్తున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుని బిడ్డ. కాబట్టి ఇతరులకు కలిగిన ఇబ్బందులు ఎవరు కలగలేదంట? భక్తిహీనులకు కలగలేదు. ఇతరులకు పుట్టినట్లుగా తెగులు అలాంటి వారు పుట్టలేదంట. అందుకని గర్వాన్ని కంఠహారం ధరించుకున్నారంట. కంఠహారం ఏం ధరించుకుంటారు? కంఠహారం అంటే చెప్పండి, కంఠహారం అంటే చెప్పండి. నక్లిష్. స్త్రీలు ఇక్కడ నక్లిష్ ధరించేస్తే వెనకాల ఎంత గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వాన్నంట భక్తిహీనులంట కంఠహారం ధరించుకున్నారట. ఎందుకు అంటే వారికి ఇతరులకు పుట్టిన తెగులు వారికి కలగలేదు, ఇతరులకు పుట్టిన శ్రమలు వారికి లేదు.
ఇతరులకు పుట్టిన వచ్చిన పదహితుల వారికి రాలా. అందుకని వారు గర్వాన్ని కంఠహారంగా ధరించుకున్నారు. దేవుని బిడ్డ, ఏది జరిగినా నా మేలు కొరికే అని తలంచింది ఒక రోజు. కాబట్టి శ్రమలోనూ రాజ్యములోనూ సహనములోనూ పాలివాడనైనా, అక్కడ చూడండి 3 విషయాలు ఉన్నాయి అక్కడ. మొదటేమో శ్రమలు, తర్వాత ఏమో రాజ్యం. ఏ రాజ్యం? దేవుని రాజ్యం. ఏ రాజ్యం చెప్పండి? దేవుని రాజ్యం. మరి దేవుని రాజ్యములో ఉండాలంటే శ్రమలు ఎందుకండి చెప్పండి? ప్రశ్న ఏమైనా వచ్చినా మీకు ఆలోచన వచ్చిందా? దేవుని రాజ్యములో ఉండాలంటే మాస్టర్ గారు శ్రమలు తప్పవా అని మీరు అంటారేమో. తప్పవు. ఎందుకు చెప్పనా? దేవుడి సృష్టి అంతా కూడా సృష్టించి ఎవరికి అప్పగించాడు? ఆదాము అవ్వల చేతుల్లో పెట్టాడు. వారి ఇష్టపూర్వకంగా ఎవరికి అప్పగించారు? అపవాదికి అప్పగించారు. మరి ఈ లోకమంతా ఎవరి చేతిలో ఉంది? ఈ లోకమంతా కూడా అపవాది చేతిలో ఉన్నప్పుడు అపవాదికి రాజ్యములో ఒక వాడికి చందకుండా నువ్వు జీవించటం అనేది సాధ్యం అంటారా చెప్పండి? మీకు అర్థమైంది నా ప్రశ్న? ఇది ఎవరి రాజ్యం అండి? అపవాది రాజ్యం. మరి అపవాది రాజ్యములో అపవాదికి చెందకుండా అపవాదికి యాంటీగా విరోధంగా వాడు రాజ్యంలో ఎలా జీవిస్తాం? అది సవాలుతో కూడిన జీవితం అండి. దేవిస్తోంది. అది ఒక సవాలుతో కూడిన జీవితం. ఆ సవాలుతో కూడిన జీవితం ఎవరు జీవించగలరంటే, అక్కడ ఎందుకు ఒక మాట వాడారు, అక్కడ సహనము కలిగిన వారే జీవించగలరు. దేవిస్తోంది. అర్థమైందా? ఆయన శ్రమలోను రాజ్యములోను సహనము అంటే, ఆ సహనం లేకపోతే ఆయన కొరకు ఒక్క శ్రమను సహించలేదు, ఆయన కొరకు ఒక్క అవమానం సహించలేదు, ఆయన కొరకు ఒక్క నింద సహించలేదు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా మనం చూసే సాతాను ఎప్పుడు కూడా మనం చూపించేది భౌతికమైన వాటిని చూపిస్తాడండి. ఒకసారి ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తారా? హెబ్రీ పత్రికకు రండి 12వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? స్పీడ్ గా చదవాలి. ఆయన అంటే ఎవరక్కడ? యేసుక్రీస్తు ప్రభువు. గమనించారా? ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్య పెట్టి, ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఆనందం ఉంది, అవమానం కూడా ఉంది. అవమానం ఏంటి చెప్తారా? సిలువ. చెప్పండి, సిలువ. ఆనందం ఏంటి చెప్తారా? తండ్రి దగ్గర తండ్రి కుడిపార్శ్వన కూర్చోండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక రోజున ఆయనే కిరీటం పెట్టుకుని తండ్రి సింహాసనం కూర్చోబోతున్నాడు ఆయన. అది ఆనందం. తండ్రి సింహాసనంగా ప్రభువారు వీళ్ళు కూర్చోవాలంటే దానికి ముందు ఆయన ఏం చేయాలి? అవమానము భరించాలి, సిలువను భరించాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు కనిపిస్తుంది సిలువే, కానీ సింహాసనం కనిపిస్తుంది అంటారా? మనం కూడా తాత్కాలికంగా కనిపిస్తుంది ఈ లోకమే కానీ, ఈ శ్రమలే కానీ, అదృశ్యమైన దేవుని రాజ్యం మనం చాలాసార్లు కూడా చూడలేకపోతున్నాం. యేసు ప్రభువు ఎట్లాగైతే ఆనందము కొరకైన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఏం చేశాడట? ఈ రోజున నీవు నేను కూడా చేయవలసిందే. అవమానాలు, నిందలు మనం నిర్లక్ష్య పెట్టాలి. నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అవమానం నిర్లక్ష్య పెట్టండి కనుకనే సింహాసనం మీద కూర్చోగలిగాడు. ఈ రోజున నీవు కూడా అలా అవమానాలు, నిందలు నువ్వు నిర్లక్ష్య పెట్టగలిగితేనే ఒక రోజున
ప్రభుతో పాటు నీవు నేను కూడా ఏం చేయబోతున్నాం అంటే రాజ్యం చేయబోతున్నాం. ఆయన రాజ్యములో ఉండబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పౌలు అపొస్తలుడైన యోహాను శిష్యుడైన యోహాను ప్రారంభములోనే ఈ పని కొరకు ఎంత క్రయం చెల్లించడో తెలుసు. ప్రారంభములోనే నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు, దగ్గర జీతకాలు ఉంటున్నప్పుడు, ఇంకా ధనార్జన విషయంలో నీ హృదయం ఇంకా నిండిపోతూ ఉంటుంది. ఇంకా పనివారు పెట్టుకోవాలనుకుంటావు, ఇంకా గొప్ప పనివారు ఏర్పాటు చేసుకోవాలనుకుంటాం. ఆ స్థాయిలో ఉన్నటువంటి యోహాను ప్రారంభంలోనే యేసు ప్రభువు పిలిచినప్పుడు ఆయనతో వెళ్ళటానికి అక్కడ ఏం చేశాడట? జీతగాల విడిచిపెట్టి, వల విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి ప్రారంభంలోనే ఎంత కార్యాన్ని చెల్లించాడో చూడండి ఈ యోహాను. సోదరుడా, ప్రభు కొరకు నువ్వు ఏ క్రయం చెల్లించావు? ఏ క్రయం చెల్లిస్తున్నా? ఇది క్రయంతో కూడింది. ధనవంతుడు వచ్చాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు, చాలా హ్యాపీగా వచ్చాడు, చాలా సంతోషంగా వచ్చాడు. ఎందుకని? ఆయన మెచ్చుకుంటాడు. ఏం చేస్తాడని? మెచ్చుకుంటాడు. మెచ్చుకోవడానికి తగిన రీతిగా ఈ వ్యక్తి జీవించాడు. బాల్యము నుండి ఈ ఆజ్ఞలన్నీ కూడా నేను అన్ని అనుసరిస్తానని అనుకున్నాను. ఆయన చెప్పగానే దండేస్తాడు అనుకున్నాడు ఆ వ్యక్తి. చాలా పొగుడుతాడు అనుకున్నాడు ఆ వ్యక్తి. దాని వెంటనే తుస్సుమన్నట్టుగా అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, నీకు ఒకటే కొద్దుకుందరా బాబు అన్నాడు. నీకు ఒకటే కొద్దుకుంది అన్నాడు. ఏంటి ఆ కొదువు అంటే, నీ కలిగిన వారిని అమ్మి పేదలకు ఇచ్చి నీవు నన్ను వచ్చి గమనించు అంటే. ఇప్పుడు తిన హృదయం దేంతో పెనవేసుకుని ఉందో కానీ ప్రభు అర్పణపరిచాడు. దీని హృదయం అంతా కూడా దేంతో పెనవేసుకుని ఉందంటే, ఇలా తన కలిగిన ఆస్తి అంతటితో పెనవేసుకుని ఉంది. మరి నీ వాటితో లోకస్సమైన వాటితో నీ హృదయం పెనవేసుకుంటే దేవునితో ఎలా పెనవేసుకోగలదు? మన హృదయము ఒకదాన్ని ప్రేమించగలదు. నీకు అర్థమైందా? మనలో 3 భాగాలు ఉన్నాయి, ప్రాముఖ్యమైన భాగాలు. 1 హృదయం, 2 ఆత్మ, 3 మనస్సు. ఈ 3 వేరు పనులు, 3టికి వేరు పనులు ఉన్నాయి. హృదయము ద్వారా మనం దేనైనా ప్రేమించగలం, వస్తువునైనా వ్యక్తినైనా హృదయము ద్వారా ప్రేమించగలం. ఆత్మ ద్వారా మాత్రమే ఆత్మీయ దేవుని ఆరాధించగలం. మనసు ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలం, గ్రహించగలం. దేవుని స్తోత్రం. అర్థమైందా? 3 అవయవాల యొక్క పనులు. మరి ఇప్పుడు ఈ వ్యక్తి ప్రభువును ప్రేమించాలి అంటే అది వరకు దేన్ని ప్రేమిస్తున్నాడు? నీ కలిగినవన్నీ అమ్మి పేదరికి ఇచ్చి నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వాటితో నువ్వు పని వేసుకున్నావు. ఇప్పుడు దేవునితో నువ్వు పని వేసుకోవాలంటే ఏదో తెగతింపు చేసుకోవాలి. వాటిని విడిచిపెట్టాలి, దేవుని విడిచిపెట్టాలి. కానీ ఈ యొక్క వ్యక్తి దేని విడిచిపెట్టక ఇష్టపడ్డాడు చెప్పగలరా మీరు? దేవునే విడిచిపెట్టాడు, దేవుని మొదలుకున్నాడు. సాతాను ఇలాగా అంటాడు, కనిపిస్తున్న రాజ్యాన్ని చూస్తావా సోదరి, కనబడిన రాజ్యాన్ని చూస్తావా అంటాడు. అంతే. అవును కదా, ఆ రాజ్యాన్ని ఎవరు చూడొచ్చాడు? బ్రతుకున్నది ఏదో కొద్దిగా హ్యాపీగా జీవించి చచ్చిపోతాడు సాతాను. అదే చెప్పాడు వాడికి. అందుకని వాడు దేవుని రాజ్యం కొరకు, దేవుని కొరకు చెల్లించవలసిన క్రయం చాలా నికటంగా ఉంది. అదేదో ప్రభువా ఆ రాజ్యం మీద నాకు అక్కర్లొద్దులే, బ్రతికిన కాలం అంతా కూడా దీంతోనే నేను బ్రతుకుతానని చెప్పి దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు చాలా మంది అంటారు, ఎలాగైతే ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశించగలడంటారు. దానికి యేసు ప్రభువు ఏమన్నా తెలుసా? ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అంటే దేవుని నువ్వు కలిగి ఉంటే నీకు సమస్తము. అదే ప్రకాశానికి వెళ్తే అందుకు ఉదాహరణ జక్కయ్య. జక్కయ్య కూడా 2 ఉన్నాయి. ఇటు యేసుక్రీస్తు ఉన్నాడు, అటు ఆస్తు ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తును కావాలనుకుంటే ఆస్తి విడిచిపెట్టాలి,
ఆస్తి కావాలనుకుంటే యేసుక్రీస్తుని విడిచిపెట్టుకోవాలి. కానీ పరిస్థితి వచ్చాక ఏమన్నాడో తెలుసా? దేవుని బిడ్డ యేసుని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డా. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం నేను పేదలకి ఇస్తున్నా. ఎవరైతే నీకు అన్యాయంగా దేవుడు తీసుకున్నానో 4 వంతులు నేను చెల్లిస్తాను. అంత అవాయిడ్ చేసేది అంటే క్రీస్తుని హత్తుకున్నాడు జక్కయ్య. దేవునికి సమస్తము సాధ్యమే అని జక్కయ్య రుజువు చేశాడు. దేవుని స్తోత్రం. అంటే దేవునితో నువ్వు ఏకమైతే నివేదన చేయాలి, అన్ని సమస్తము కూడా సాధ్యమే. ఈ ఉదయకాల సమయంలో ఒక్క క్షణం ఆలోచించండి. కాబట్టి దేవుని రాజ్యం కావాలనుకుంటే, నిత్యరాజ్యం కావాలనుకుంటే, పరలోక రాజ్యం కావాలనుకుంటే నువ్వు చాలా త్యాగం చేయాలి. నువ్వు చాలా విడిచిపెట్టాలి. ఆయన విడిచిపెట్టడం ఒక ఎత్తు. యోహాను వలె ఆయన శ్రమలలో పాలి పొందటం ఇంకొక ఎత్తు. నీకు అర్థమైందా? నీకు అర్థమైంది లేదా? ఆ విడిచిపెట్టడం ఒక ఎత్తు అయితే శ్రమలలో పాలిపంగడం ఇంకొక ఎత్తు. అంటే ఎంత క్రయం చెల్లించాలో చూసారా? దేవునికి రాజ్యం కొరకు ఇవన్నీ చేయాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలంటే సహనం కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు వస్తుందా సహనం? ఎంతగా ప్రభుత్వ నీకు ఐక్యమవుతావు, ఎంతగా ప్రభుత్వం ఏకపరచబడతావో అంతగా నీలో సహనం కలుగుతుంది. తెలుసుకుంటున్నాం అంటే సహనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, ఆయన శ్రమలలో పాలిపొగస్తున్న వాళ్ళని, అదే సమయంలో ఆయన రాజ్యములో కూడా పాలిపొగస్తున్న వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడి కొద్ది కాలం ఆయన మనందరితో మాట్లాడుతున్నాడు. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక క్షణం ప్రభు మాట్లాడిన మాటలు స్నానం చేసుకుందాం. రూతు వార్మ అలాగే